హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. జగన్మోహన్ రెడ్డి గారు బయటకొచ్చారు. ఎప్పటిలాగే ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసి వెళ్ళిపోయారు. కాకపోతే ఈసారి మిగతా సమస్యలతో పాటు అమరావతి మీద మాత్రం చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకుముందు ఒక రిపోర్టరు అడిగినప్పుడు అమరావతి మీద మీ స్టాండ్ ఏంటి సార్ అని అడిగినప్పుడు, ఇప్పుడు ఎందుకులే మా డైవర్షన్ పాలిటిక్స్ అని వెళ్ళిపోయినారు. ఆ తర్వాత దాని గురించి బాగా స్టడీ చేసుకుంటూ వచ్చి ఏం మాట్లాడాలో అని బాగా ప్రిపేర్ అయ్యి వచ్చినట్టు మాట్లాడాడు. బట్ సెన్సేషనల్ వర్డ్స్ అనమాట, సెన్సేషనల్ కామెంట్స్ అనమాట అవి అమరావతి మీద. అవేంటో తెలుసుకునే ముందులో నేను మన వ్యూవర్స్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మన కంటెంట్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్తే అమరావతి మీద ఆయన కొన్ని మాట్లాడినారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఒక్కొక్క దాని గురించి జగన్ ఏమన్నారు, మన యొక్క రియాక్షన్ ఏంటన్నది చెప్పుకుంటూ వెళ్తాను. మీరు కొంచెం ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, ఇంపార్టెంట్ టాపిక్. మీరు కొంచెం ఓపిక వినండి ప్లీజ్. ఓకే, ఫస్ట్ ఆయన ఏమన్నారు, అది కృష్ణానది తీరంలో ఒక రాజధాని కడుతున్నారు, అది ఎప్పుడైనా మునిగిపోవచ్చు అన్నట్లు అర్థం వచ్చేటట్లు ఒక వ్యాఖ్య. అంటే మీకు తెలుసు కదా సార్, మరి మునిగిపోతుందని. మరి ముంపు ప్రాంతంలో మీరు అప్పుడు ఎందుకు ఇచ్చారు సార్ పేదలకు భూములు ఆ ఏరియాలో? అది మునిగిపోద్దని తెలుసు కదా, అంటే వాళ్ళని ముంచుదామని. రెండు వచ్చేసి అక్కడ మౌలిక సదుపాయాలు లేవు, ఏమి లేవు, దాన్ని కట్టాలంటే లక్షల కోట్లు అవుతాయి అన్నారు. ఇప్పుడు మీరు లక్షల కోట్లు మేము జనాలకు పంచుతున్నామన్నారు. ఇప్పుడు ప్రభుత్వాలు కూడా అట్నే లక్షల కోట్లు జనాలకు ఊరకు ఉచితంగా ఇస్తున్నాయి. అట్లా ఉచితంగా ఇచ్చే బదులు ఒకటి క్యాపిటల్ అనేది కడితే దాంట్లో ఎన్నో ఆదాయ మార్గాలు ఉంటాయి. ఆదాయ మార్గాల ద్వారా అందరూ బతుకుతారు కదా సార్. వాటిని ఎప్పుడైనా ఒక 1000 రూపాయలు ఇచ్చి మీరు ఖర్చు పెట్టుకోండి అంటే ఎంత గంటలో ఖర్చు పెట్టుకోవచ్చు, 10 నిమిషాల్లో ఖర్చు పెట్టుకోవచ్చు. అదే ఆ 1000 రూపాయలు సంపాదించే ఒక మార్గం కానీ, ఒక శిక్షణ కానీ, ఒక నైపుణ్యం కానీ వాళ్ళకి నేర్పించినామనుకో, అది జీవితాంతం తోడు ఉంటుంది. ఇది కరెక్ట్ కదా సార్. ఇంకా మీరు అంటారు మన రాజధాని అంటూ ఎక్కడ రాజ్యాంగంలో స్పష్టంగా ఎవరు ఎక్కడ చెప్పలేదు, పాలకులు ఎక్కడి నుంచి పాలిస్తే అక్కడే రాజధాని అన్నట్లుగా మీరు అన్నారు. అంటే దాన్ని బట్టి మేమేం అర్థం చేసుకోవాలి సార్? మొన్న ఈ మధ్యకాలంలో మీ మంత్రి బొత్స సత్యనారాయణ గారు కానీ, మాజీ మంత్రి మీ యొక్క మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, లేదు ఈసారి అమరావతి నుంచి జగన్ గారు పరిపాలిస్తారని అదంతా పచ్చబద్ధమని మేము అనుకోవాలా? మీరు ఈసారి వచ్చినా కానీ మళ్ళీ 3 రాజధానులు 6 రాజధానులు అని వేరు ఎట్లా పెడితే అట్లా మీకు నచ్చినట్లు పాలిస్తారని మేము అనుకోవాలన్నా? అంతేగాని లేదు నాకు అమరావతి అంటే నచ్చదు, నాకు అమరావతి అంటే ఒక దేశం అని మేము అనుకోవాలన్నా? ఏమని అనుకోవాలి సార్? అసలు దీంట్లో మీరే ఇండైరెక్ట్గా ఇన్ని రకాలుగా మేము ఎత్తుకునేటట్లు మాట్లాడుతున్నాను అనమాట. ఇంకొకటి దానికి వెళ్తే, అమరావతి రైతులకి ఈ గవర్నమెంట్ ఇస్తామని ఏమి ఇవ్వలేదు, వాళ్ళకి చేస్తామని ఏం చేయలేదని వాళ్ళ మీద ప్రేమ కురిపిస్తున్నారు. కరెక్టే, వాళ్ళకి ఇస్తానన్నవి మాత్రం వీళ్ళు సకాలంగా ఇప్పుడున్న గవర్నమెంట్ చేయలేకపోయింది. ఆ బాధ వాళ్ళకు కూడా ఉంది. అంత మాత్రాన మీద వాళ్ళకైతే మీ మీద నమ్మకం లేదు. మీరు ఇప్పుడేమో వాళ్ళ మీద ముసలక నీరు గార్చొద్దు. ఎందుకంటే అప్పట్లో మీరు వాళ్ళ లాఠీలతో కొట్టించింది మీరు కాదా, పోలీసులతోటి ఆడబిడ్డలను కూడా చూడకుండా కడుపులో తన్నిచ్చింది మీరు కాదా, వాళ్ళ మీద అక్రమం కేసులు పెట్టింది మీరు కాదా, వాళ్ళకి ఇవ్వాల్సిన కౌలు కూడా ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టింది మీరు కాదా, న్యాయస్థానం అంటూ దేవస్థానం అని వాళ్ళు పాదయాత్ర చేస్తుంటే ఇబ్బందులు పెట్టింది మీరు కాదా, ఆ పాదయాత్ర చేసింది మీ గవర్నమెంట్ మీద వ్యతిరేకం కదా. ఈరోజు మీరేంది అమరావతి రైతుల మీద చాలా విపరీతమైన ప్రేమ కురిపిస్తున్నారు. అసలు వాళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులు అన్నది మీరు, మీ గవర్నమెంట్ కాదా? ఇంకా చూస్తే మీరు వాళ్ళ భూముల గురించి, అక్కడ జరిగిన స్కామ్ల గురించి అన్నట్లుగా మాట్లాడుతున్నారు. అవును సార్, అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని మీరు అంటున్నారు కదా. మరి లాస్ట్ 5 ఏళ్ళలో మీరు ఏం చేశారు సార్? బయటికి తీసి వాళ్ళందరిని ఎవరైతే చేశారో వాళ్ళు లోపల వేయవచ్చు కదా. మరి ఎందుకు వేయలేకపోయారు? అంటే అక్కడ ఏం జరగలేదని మేము అనుకోవాలా? లేకపోతే జరిగినా కానీ లేకపోతే మీరు ఎందుకన్నా ఏమైనా లాలూచి పడ్డారని మేము అనుకోవాలా? అసలు ఏం అర్థం కావట్లేదు అనమాట ఈ విషయంలో. ఇంకా అంత భూమి ఎందుకు అన్నట్లు కూడా మాట్లాడారు. ఏదో నాగార్జున యూనివర్సిటీ చుట్టుపక్కల 500 ఎకరాలు సరిపోదా అని ఇదివరకు కూడా అన్నారు. అదేదో మీరు గెలవక ముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు 30,000 ఎకరాలు చిల్లర కావాలని మీరు కదా అనింది. మీరంటే కదా వాళ్ళు 33,000 ఎకరాలు పూల్ చేసింది. మీరు గెలవక ముందు, సీఎం అవ్వకముందు నేను ఎక్కడి నుంచో పాలిస్తానంటే కదా మీరు చేసింది. ఆ తర్వాత ఇంకా చెప్తున్నారు అక్కడ అసలు ఏముంది ఏం లేదు అన్నట్లుగా మాట్లాడారు. అంటే మీరు ఏమి అభివృద్ధి చేయనట్లే కదా మీ గత 5 ఏళ్ళల్లో అక్కడ. ఇట్లా చెప్పుకుంటా పోతే మీరు అడిగిన ప్రతి ఒక్క మాటలో మీకు ఆ ప్రాంతం మీద ఉన్న దేశం, మీ యొక్క ప్రభుత్వ వైఫల్యాలు, అప్పుడు మీరు చేసిన దారుణాలు అన్నీ గుర్తొస్తున్నాయి అనమాట. మీ ఓట్స్ని రీడ్ బిట్వీన్ ద లైన్స్ అని ఒకటి ఉంటుంది ప్రోవర్బ్, అట్లా చేసుకున్నా కానీ డాట్స్ అని కనెక్ట్ చేసుకొని ఆలోచించిన. దయచేసి మనము ఒక ప్రాంతం మీద ద్వేషం కక్కొద్దండి, విషం పెంచుకోవద్దండి. ఇలా చేస్తే మాత్రం రాష్ట్రం ఎప్పటికీ అభివృద్ధి కానే కాదు. ఏమన్నా ఉంటే తప్పులుగా ఉంటే ఒక బాధ్యత గల మాజీ ముఖ్యమంత్రిగా, ఒక విపక్ష నాయకుడిగా మీ వంతు మీరు చెప్పండి, సూచనలు చేయండి. వాళ్ళు చేయకపోతే మీతోటి మేము కూడా గొంతు కలుపుతాం, వాళ్ళని ప్రశ్నిద్దాం. అంతేగాని ఇలాంటిదైతే కరెక్ట్ కాదు సార్. ఓకే, థ్యాంక్ యూ.